ఛాలెంజెస్ చెప్తున్నాను. ఇలాంటి స్మెల్ అనేది మీరు జీవితంలో ఎప్పుడు ఎక్కడ పీల్చి ఉండరు, ఎక్కడ స్మెల్ చేసి ఉండరు. ఇలాంటి స్మెల్ అనేది అంత బ్యూటిఫుల్ స్మెల్, ఇది అంత బ్యూటిఫుల్. నమస్తే. లాస్ట్ 1-2 ఇయర్స్లో ఇండియాలో పర్ఫ్యూమ్ మార్కెట్, ఎస్పెషల్లీ రీక్రియేటెడ్ పర్ఫ్యూమ్ క్లోన్ మార్కెట్ అనేది బాగా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. మార్కెట్ అనేది పొరపాటున మీకు కానీ పర్ఫ్యూమ్స్ మీద ఒక్క ఇంట్రెస్ట్ ఉండి ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ చూసినా, లేకపోతే ఎవరితో మాట్లాడిన పర్ఫ్యూమ్స్ గురించి ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ అవే రీల్స్ వస్తాయి పర్ఫ్యూమ్కి సంబంధించి. ప్రతి నెల రోజులకు ఒకసారి లేదంటే 2 వీక్స్కి ఒకసారి ఎవడో ఒకడు మేము కొత్త పర్ఫ్యూమ్స్ని రీక్రియేట్ చేసాం, అసలు 95% యాక్యురేటీ ఉంటుంది. ఒకటిని చూశాను నేను, ఇండియాలో ప్రతి పర్ఫ్యూమ్కి సంబంధించిన దానికంటే రీక్రియేషన్స్ కంటే మావి 90%, 95% యాక్యురసీ ఉంటుందని. సరే ఈ సంగతి చెప్దామని నేను ఆల్రెడీ ఒరిజినల్స్ వాడిన పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అందులో ఒక 2 శాంపిల్స్ తెప్పించాను నేను. వీడు వరస్ట్ అనమాట, వరస్ట్. సో అలాంటివి కాకుండా జెన్యూన్గా ఎవరైతే గుడ్ క్వాలిటీ పర్ఫ్యూమ్స్ని తయారు చేస్తారో, ఎవరైతే హూ వాల్యూస్ క్వాలిటీ మోర్ దాన్ క్వాంటిటీ, అలాంటి హౌసెస్ని మీ ముందుకు తీసుకురావడమే నా ప్రయత్నం. ఎందుకంటే ఊరికే చెత్తను కొనేసి అనవసరంగా డబ్బులు కాల్చుకోవడం కంటే కూడా చాలామంది పెయిడ్ రివ్యూలు చేస్తున్నారు. ఎవడు పడితే వాడు వాళ్ళకి పంపించడం, పెయిడ్ రివ్యూస్ చేసేసి అది ఎలా ఉంటుందో మీకు తెలియదు ప్రాబ్లం. ఎప్పుడు ఒక పర్ఫ్యూమ్ని, ఒరిజినల్ పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందో తెలియదు. నా సబ్స్క్రైబర్ సంగతి నాకు తెలుసు కదా, వాళ్ళ ఏజ్ ఎంత, మొత్తం డేటా అంతా ఉంటుంది కదా నాకు. సో నో, ఇలా నేను చూస్తున్నాను ఎక్కడ మంచి పర్ఫ్యూమ్స్ ఉంటాయి, ఎవరు కరెక్ట్గా రీక్రియేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు ఒక హౌస్ కనిపించింది ఇన్స్టాగ్రామ్లో, వన్ ఆఫ్ ది ఇండియన్ పర్ఫ్యూమ్ హౌసెస్. దాని పేరు వచ్చేసి స్నిఫ్ అండ్ స్మెల్. నౌ దీస్ గైస్ నో హౌ టు మేక్ ఏ పర్ఫ్యూమ్. ఎందుకంటే ప్రతి పర్ఫ్యూమ్కి కొన్ని మనకి గుర్తులు, జ్ఞాపకాలు అనేవి ఉంటాయి. అలాంటి పర్టికులర్ స్మెల్స్ చూసినప్పుడు ఇట్ టేక్స్ అస్ బ్యాక్ టు ఓల్డ్ టైమ్స్, ఆ పర్టికులర్ మూమెంట్స్కి తీసుకెళ్తాయి. లేదంటే ఫ్యూచర్లో వచ్చే మూమెంట్స్ కూడా పర్ఫ్యూమ్ అనేది ఒక నాందిగా స్టార్ట్ అవుతుంది, పునాది వేస్తుంది అంటారు కదా. ఈ పర్టికులర్ మూమెంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇలాంటి ఒక యునిక్ స్మెల్ మనకి వస్తే తర్వాత ఎప్పుడో 10 years తర్వాత, 5 years తర్వాత అలాంటి స్మెల్ చూసినప్పుడు అరే ఆ రోజులన్నీ గుర్తొస్తాయి మనకి. సో వీళ్ళు, బికాస్ ఎవ్రీ బాటిల్ క్యారీస్ ఎ స్టోరీ ఆబ్వియస్లీ. సో ఈ పర్టికులర్ స్నిఫ్ అండ్ స్మెల్ అనే హౌస్, దే హ్యావ్ మాస్టర్డ్ ద ఆర్ట్. పర్ఫ్యూమరీ అనే ఆర్ట్ని వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన హౌసెస్లో ఇది కూడా ఒకటి, ఇంకొకటి కూడా ఉంది, బట్ దిస్ వన్ స్టాండ్స్ అవుట్. దిస్ హౌస్ రీక్రియేట్స్ నీష్ పర్ఫ్యూమ్స్. మనకి రెగ్యులర్గా దొరికే 1 million కావచ్చు, లేకపోతే ద వన్, ఇలాంటివి కాకుండా రేర్ పర్ఫ్యూమ్స్ కంపెనీస్, బ్రాండ్స్ ఉంటాయి కదా, లైక్ పర్ఫ్యూమ్స్ దే మార్లే కావచ్చు, జెర్జాఫ్ కావచ్చు, డన్ హిల్ కావచ్చు, రోజా పర్ఫ్యూమ్స్. అది రోజా పర్ఫ్యూమ్స్ ఎక్కడ దొరకవు, జెర్జాఫ్ కూడా ఎక్కడ దొరకవు. పర్ఫ్యూమ్స్ దే మార్లే ఎయిర్పోర్ట్స్లో దొరుకుతుంది తప్పిస్తే ఎక్కడ వేరే దొరకదు. ఇలాంటి పర్ఫ్యూమ్స్లో కూడా నీష్ పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే డిస్కంటిన్యూ అయ్యే పర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ బ్రాండ్ అనేది రీక్రియేట్ చేస్తుంది. చాలా బాగా క్వాలిటీతో రీక్రియేట్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఈజ్ లుకింగ్ ఫర్, హూ వాల్యూస్ క్వాలిటీ మోర్ దాన్ క్వాంటిటీ, దెన్ దిస్ ఈజ్ ద పర్ఫ్యూమ్ హౌస్ ఫర్ యూ. క్వాలిటీ మ్యాటర్స్. పర్ఫ్యూమ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కోసం మనం పర్ఫ్యూమ్ యూజ్ చేయాలి, మనకు నచ్చడం కోసం మనకు నచ్చిన పర్ఫ్యూమ్ యూజ్ చేయాలి. మాస్ ప్లీజింగ్ అని ఎవడికి పడితే వాడికి, అది కాదు అనవసరం. ప్రపంచంలో నేను ఒక మాట చెప్తాను వినండి, ఈ కాలంలో అయితే జెన్యూన్గా అప్రిషియేట్ చేసేవాడు ఎవడు లేడు. సో మనకు నచ్చింది మనం చేయాలి, మనకి నచ్చిన పర్ఫ్యూమ్ని మనం యూజ్ చేయాలి. ఓకే, మనం ఏదో పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అవతలోడు అరే చాలా బాగుందిరా, ఎక్కడ, అంత సినిమా లేదు. ఆ రోజులు పోయాయి. జెన్యూన్ అప్రిషియేషన్ అనేది లేదు, జెన్యూన్ అప్రిషియేషన్ మొత్తం పోయింది. ఓకే, సో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని శాంపిల్స్ తెప్పించాను నేను. చాలా నచ్చాయి, చాలా టెస్ట్ చేసా, చాలా బాగుంది, బాగా నచ్చాయి. నచ్చిన వాటిల్లో కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. ఫస్ట్ పర్ఫ్యూమ్ ఈజ్ సుల్తాన్. ఈ పర్ఫ్యూమ్ అనేది రాయల్ సఫైర్స్ బై థమీన్ లండన్. థమీన్ లండన్ అనేది ఒక నీష్ బ్రాండ్, ఎప్పుడు పేరు కూడా వినలేదు కదా మీరు, థమీన్ లండన్ అనేది. అలాంటి పర్ఫ్యూమ్ ఇది. అలాంటి బ్రాండ్సే వీళ్ళు రీక్రియేట్ చేస్తారు, చాలా బాగా రీక్రియేట్ చేశారు. ఇది 10 ml బాటిల్, డీకెంట్ తెప్పించాను నేను. ఇది ఒక
ఇప్పుడైతే స్వీట్గా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ వాడేసా, ఇందాకే వాడే కాబట్టి. స్వీట్, లిటిల్ బిట్ ఆఫ్ స్పైసీ, సిట్రసీ పర్ఫ్యూమ్ ఇది. ఇట్ హ్యాస్ ఓక్ మాస్, కొంచెం వుడ్ ఉంది, అర్తీ ఉంది. వెరీ గుడ్ పర్ఫ్యూమ్ ఇది. సిట్రస్ ఛాలెంజెస్ చెప్తున్నాను. ఇలాంటి స్మెల్ అనేది మీరు జీవితంలో ఎప్పుడు ఎక్కడ పీల్చి ఉండరు, ఎక్కడ స్మెల్ చేసి ఉండరు. ఇలాంటి స్మెల్ అనేది అంత బ్యూటిఫుల్ స్మెల్ ఇది, అంత బ్యూటిఫుల్. ఇలాంటి స్మెల్ నాకు తెలుసు కదా, అన్నీ తెలుసు కదా, నేను అన్నీ వాడుతూ ఉంటాను కదా, ఇప్పుడు మాల్స్కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, అన్నీ తెలుసు కాబట్టి ఇలాంటి స్మెల్ నాకైతే ఎక్కడ దొరకదు. మేబీ నీష్ పర్ఫ్యూమ్స్ అంటే ఇలాంటివి. నీష్ అంటే ఇట్ ఈస్ డిజైన్ ఫర్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్, సర్టెన్ పీపుల్ ఓన్లీ. అందరికీ మాస్ ప్లీజింగ్ నచ్చాలని లేదు, పర్ఫ్యూమ్ అనేది అందరికీ నచ్చాలని లేదు. బట్ దిస్ వన్ నేను చెప్తున్నా కదా, ఎంత ఊహించుకున్నా తక్కువ ఈ పర్ఫ్యూమ్ గురించి. సుల్తాన్ రాయల్ సఫైర్స్ బై థమీన్ లండన్ బ్రాండ్. థమీన్ లండన్ అసలు మీకు ఎక్కడా దొరకదు. 40,000, 50,000, 60,000 రూపాయల పర్ఫ్యూమ్స్ అవి. ఒక థమ్ రూల్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్కి సంబంధించిన క్లోన్స్ ఆర్ రీక్రియేషన్స్ కూడా అద్భుతంగానే ఉంటాయి. యా, స్టార్టింగ్ కొంచెం సిట్రస్ బ్లాస్ట్ అనేది ఉంటుంది. అండ్ దెన్ స్వీట్, వెరీ స్వీట్ ఫ్లోరల్స్ ఉన్నాయి, వైట్ ఫ్లోరల్స్ ఉన్నాయి దీనిలో. జాస్మిన్, తెల్లటి పూలు ఉంటాయి కదా, ఆ పూలకు సంబంధించిన వెరీ గుడ్ పర్ఫ్యూమ్, వెరీ గుడ్ స్మెల్. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ యాంబర్, ఓక్ మాస్, అర్తీ స్మెల్. యాంబర్, ఓక్ మాస్ అండ్ అర్తీ స్మెల్ ఉండడం వల్ల డ్రై డౌన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాసేపు అయిన తర్వాత, ఒక 1 hour అయిన తర్వాత స్కిన్ మీద కొట్టుకున్న వెరీ బ్యూటిఫుల్గా ఒక ఆరా అనేది క్రియేట్ చేస్తుంది దగ్గరికి వచ్చిన వాళ్ళకి కానీ మనకు కానీ. చాలా బాగా వెరీ గుడ్ పర్ఫ్యూమ్ ఇది. దీని గురించే ఎంత ఎక్కువ చెప్తా, వేరే వాటి గురించి ఎంత ఎక్కువ చెప్పను. నేను చెప్పానని ఎవడో చెప్పానని తీసుకోవద్దు. ఫుల్ బాటిల్ ఎప్పుడు కొనొద్దు, నేను కింద లింక్ పెడతా. ఫుల్ బాటిల్ ఎప్పుడు కొనొద్దు. డీకాంట్ తెప్పించండి, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి. పంపిస్తే సంతోషం, పంపించకపోతే పక్కన పడేయండి, మనకు అవసరం లేదని చెప్పి. డీకాంట్ పంపిస్తారు. వెరీ గుడ్ పర్ఫ్యూమ్. అసలు నేను చెప్పలేకపోతున్నా ఈ పర్ఫ్యూమ్ గురించి, అంత బాగుంది ఇది. ఎలా చెప్పాలి, ఎన్ని నోట్స్ ఉన్నాయి ఇందులో, అద్భుతం. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెషర్ సైడ్ ఉంది కాబట్టి స్ప్రింగ్ సీజన్లో, లైక్ ఫిబ్రవరి కావచ్చు, సమ్మర్ అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్న సీజన్లో చాలా బాగుంటుంది. ఈవినింగ్స్కి కొంచెం వామ్గా ఉన్నప్పుడు వెదర్ యూస్ చేయొచ్చు, కోల్డ్ వెదర్లో కూడా యూస్ చేయొచ్చు. బట్ వింటర్లో ఆఫీస్కి డోంట్ యూజ్ ఇట్, అంతగా బాగోదు. యా, ఏమైనా ఫంక్షన్స్కి చాలా బాగుంది, వెరీ గుడ్ పర్ఫ్యూమ్. నెక్స్ట్ పర్ఫ్యూమ్, ఇది అన్ని ఒకేషన్స్కి పనికొచ్చేది కాదు, మోస్ట్లీ గర్ల్స్కి బాగా సూట్ అవుతుంది, బాయ్స్కి కూడా సూట్ అవుతుంది, మెన్కి కూడా సూట్ అవుతుంది. పర్ఫ్యూమ్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చు, బాగుంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు. కొన్ని స్పెసిఫిక్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి, అది విమెన్కే ఉంటాయి. బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ విమెన్స్ పర్ఫ్యూమ్, బట్ మెన్ కెన్ వేర్ ఇట్. చాలా బ్యూటిఫుల్. దీని పేరు వచ్చేసి డ్రాప్ ఆఫ్ డివైన్. డివైన్ అంటే తెలుసు, కొంచెం దైవత్వం అలాంటివి. నౌ ఇది ఒక ఎలిసాబ్ రాయల్, లా పర్ఫ్యూమ్స్ ఎలిసాబ్ రాయల్ అని ఒక బ్రాండ్ ఉంది, అదొక నీష్ బ్రాండ్, ఎక్కడా దొరకదు. దీని ప్రైస్ వచ్చేసి, ఒరిజినల్ బాటిల్ ప్రైస్ వచ్చేసి 90,000, 80,000 ఉంది. ఇందాకే చెక్ చేస్తున్నాను, మన ఇండియాలో ఎక్కడ దొరకదు. అలాంటి నీష్ బ్రాండ్కి సంబంధించిన పర్ఫ్యూమ్ డ్రాప్ ఆఫ్ డివోడి. లిటిల్ బిట్ ఆఫ్ సిట్రస్, ఆరెంజ్ ఫీల్స్, మ్యాండరిన్ ఆరెంజ్ అంటారు కదా అది. అండ్ ఫ్లోరల్స్ లైక్ రోజ్లో కూడా ఎలా అంటే వైట్ ఫ్లోరల్స్ని, రోజెస్ని అన్నీ కలిపితే ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. రోజ్ ఉన్నంత మాత్రాన అబ్బాయిలు యూజ్ చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్. రావట్లేదండి. యా, పచౌలీ ఉంది, యాంబర్ ఈజ్ దేర్, పచౌలీ ఈజ్ దేర్. స్వీట్గా ఉంది, డెఫినెట్లీ వెనీలా ఉంది దీనిలో. వెనీలా, రోజెస్, యాంబ్రీ, పచౌలీ. డ్రై డౌన్లో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మీకు ఎలా ఒక సినారియో చెప్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందంటే ఈ పర్ఫ్యూమ్. ఇమాజిన్ ఒక బాల్ రూమ్ అంటే ఏంటంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది, అందులో చాండ్లర్స్ అని ఇలా పైనుంచి వస్తాయి. కుదిరితే ఫోటో పెడతా. అందులో ఒక సూట్ వేసుకొని ఒకడు వెళ్ళి ఇలా
డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా అమ్మాయిలతో, బ్లాక్ సూట్ వేసుకొని బ్లాక్ డ్రెస్సెస్ వేసుకుని అమ్మాయిలు ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అలా వేస్తున్నప్పుడు ఎవరన్నా ఒక మంచి వైన్ ఇలా తీసుకొచ్చి ఇచ్చి, పక్క నుంచి కొంచెం నెరోలికి సంబంధించిన స్మెల్, కొంచెం వామ్గా పచౌలి యాంబర్కి సంబంధించిన వామ్నెస్, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లోరల్స్, ఎక్కడి నుంచో చల్లటి గాలి తగులుతూ లేదంటే ఆ ఏసీలోంచి వస్తూ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది కదా. ఎలా ఉంది ఆ అట్మాస్ఫియర్? దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ దిస్ పర్ఫ్యూమ్ స్మెల్స్. డివైన్ అన్నారు కదా, డ్రాప్ అవుట్. మేబీ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది స్వర్గంలో ఎలాంటి స్మెల్లే వస్తుందేమో ఒకవేళ ఉంటే. అంత అద్భుతమైన పర్ఫ్యూమ్. యూ కెన్ వేర్ ఇట్ ఫర్ వింటర్స్, ఈవినింగ్స్, ఫంక్షన్స్, డేట్స్, ఎవ్రీథింగ్. సమ్మర్లో అంతగా బాగోదు ఇది, సమ్మర్కి సంబంధించిన పర్ఫ్యూమ్ కాదు ఇది, వింటర్ పర్ఫ్యూమ్. డెఫినెట్లీ యూ కెన్ వేర్ ఇట్. అండ్ ఫార్మల్ ఒకేషన్స్కి అంటే మరీ ఎలా చెప్తారు, ఆఫీస్లో ఏదైనా మీటింగ్స్ ఉంటే దానికి యూజ్ చేయొద్దు. బట్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే క్యాజువల్ డేట్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే అద్భుతమైన పర్ఫ్యూమ్, అద్భుతమైన పర్ఫ్యూమ్. నెక్స్ట్ పర్ఫ్యూమ్ ఈజ్ మింట్ రూట్. నౌ దిస్ ఈజ్, ఇది అర్మానీ వెటివేర్కి సంబంధించిన నా హార్ట్కి క్లోజ్గా ఉన్న పర్ఫ్యూమ్. ఇది నాకు చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్. ఎందుకంటే ఈ పర్ఫ్యూమ్ ఎలా ఉందో చెప్తాను నేను. సిట్రస్, దీనిలో బెర్గమో ఉంది, అంటే నిమ్మకాయ లాంటిది కానీ నిమ్మకాయ కాదు, నిమ్మకాయకి సంబంధించిన ఫ్రెష్నెస్ ఉంది. ఆరెంజ్కి సంబంధించింది ఉంది. అండ్ ఎర్తీ, వుడీ, వెటివేర్ అంటే వట్టివేళ్ళు, వీటిని వట్టివేళ్ళు అంటారు. ఓకే, ఇవి యాక్చువల్గా సుగంధానికి సంబంధించిన వట్టివేళ్ళు. ఇది వేరే రివ్యూ కోసం ఉంచేది, దీని తర్వాత చెప్తా దాని సంగతి. బట్ ఇలాంటివి వట్టివేళ్ళు. ఇమాజిన్ మీరు ఒక అడవిలోకి వెళ్తున్నారు. అడవిలో ఏంటంటే కొట్టేసిన చెట్లు ఉన్నాయి, కొంచెం గ్రీనరీ ఉంది, కొంచెం ఎలా అంటే అప్పుడే వర్షం పడింది, ఫ్రెష్గా ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ ఆకులు అలా తగులుతూ ఉన్నాయి. మీకు ఒక గ్రీనరీకి సంబంధించిన ఒక హెర్బియస్ స్మెల్ వస్తుంది, ఫ్రెష్ స్మెల్ ఉంది, కింద నీళ్లు పారుతున్నాయి. ఎర్త్, వర్షం పడడం వల్ల ఎర్త్కి సంబంధించిన కొంచెం స్మెల్ వస్తుంది, ఆ వేళ్ల స్మెల్ వస్తుంది మీకు. ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అర్థం కాలేదా? ఇంకోటి చెప్తా, చాలా బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్. ఇంకోటి ఏంటంటే, ఇమాజిన్ ఎలా అంటే ఒక చెక్క బాక్స్ ఇంతది. ఆ చెక్క దేంతో తయారు చేయాలంటే టేకుతో తయారు చేయాలి. టేకుతో తయారు చేసిన చెక్క బాక్స్ని తీసుకొచ్చి అందులో ఏదైనా కొత్తగా ఉన్న బుక్స్ ఉంటాయి కదా, 1-2 బుక్స్ పెట్టేయండి. దాంతోపాటు ఈ వట్టివేళ్ళు ఉంటాయి కదా, అవి పెట్టేయండి. కొత్తిమీర వేసేయండి. తర్వాత నిమ్మకాయలు బాగా నిమ్మ తొనలు కానీ, లేదంటే ఆరెంజ్కి సంబంధించిన తొనలు, ఆరెంజ్ కాదు ఏమంటారు, మూసంబి తొనలు, అవన్నీ ఎండగట్టి దీనిలో పెట్టేయండి. బాక్స్లో పెట్టేసి కొంచెం మంచి మట్టి తీసుకొచ్చి వేయండి. వేసి బాక్స్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఒక 6 months తర్వాత ఓపెన్ చేయండి. ఇంకొకటి, లిటిల్ బిట్ ఆఫ్ శాండల్వుడ్, గంధమా ఏమంటారు, చందనం అంటారు కదా, అది కూడా వేయండి. దానిలో వేసి ఒక 6 months పెట్టేసి 6 months తర్వాత ఓపెన్ చేయండి. ఒక బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. బ్యూటిఫుల్. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ స్మెల్స్. లిటిల్ బిట్ ఆఫ్ సిట్రసీ, ఫ్రెష్, స్పైసీ, అరోమాటిక్, అండ్ అట్ ద సేమ్ టైం వుడీ. ఇందులో పచౌలి ఉంది, సో డ్రై డౌన్లో చాలా బాగుంటుంది పచౌలి అనేది. పచౌలి చాలా బాగుంటుంది డ్రై డౌన్లో. అండ్ ఇట్ హ్యాస్ కొరియాండర్, పింక్ పెప్పర్ అంటారు. పింక్ పెప్పర్ అంటే మీరు అనుకునే పెప్పర్ కాదు, అది వేరేది. స్పైసెస్కి సంబంధించిన కార్డిమమ్ అంటే తెలుసు కదా, ఏమంటాం మనం టీలో వేసుకుని, ఇలాచీ ఉంది. సో అన్ని స్పైసెస్ని మిక్స్ చేసి కొంచెం వట్టివేళ్ళు కలిపి దాన్ని మిక్సీలో వేసి తిప్పి ఎర్తీని మొత్తాన్ని చేసి అంత బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్ ఇది. డెఫినెట్లీ ఇట్స్ ఎ ఫ్రెష్ పర్ఫ్యూమ్. యూ కెన్ వేర్ ఇట్ ఎనీ టైమ్, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ యూ కెన్ వేర్ ఇట్. బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్. వీళ్ళ దగ్గర ఉన్న పర్ఫ్యూమ్స్ ఏంటంటే ట్రై చేస్తేనే తెలుస్తుంది.
ట్రై చేయండి, డీకాండ్స్ తెప్పించండి, ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటివి దొరకవు. మళ్ళీ వాళ్ళు ఫార్ములాస్ అన్నీ మార్చేసి లేదంటే టూ మచ్ కమర్షియల్ అయిపోయి సరిగ్గా పట్టించుకోకుండా క్వాలిటీని డిటోరియేట్ చేసేస్తే కష్టం. క్వాలిటీ బాగున్నప్పుడే చేయాలి. ఎవరికి తెలియదు ఈ బ్రాండ్ ఉందని, కొంతమంది మాత్రమే తెలుసు. సో యా, స్నిఫ్ అండ్ స్మెల్కి సంబంధించిన మింట్ రూట్ పర్ఫ్యూమ్. దిస్ వన్ యూ కెన్ వేర్ ఇట్ ఫర్ ఆఫీస్, యూ కెన్ వేర్ ఇట్ ఇన్ సమ్మర్స్, వింటర్స్కి ఓకే యూ కెన్ వేర్ ఇట్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే దీంతో ఇట్స్ నాట్ లాంగ్ లాస్టింగ్. యా, అంటే ఒక 1 hour ఏమో తెలుస్తుంది అంతే, తర్వాత అంతగా ఏమర్థం కాదు. దెన్ అగైన్ యూ హ్యావ్ టు అప్లై ఇట్. అంతగా బాగుంది, పర్ఫ్యూమ్ అయితే బాగుంది. బట్ మీకు మంచి ఫ్రేగ్రెన్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై దిస్, చాలా బాగుంటుంది. స్కిన్ మీద, క్లాత్స్ మీద ఒక మేబీ ఒక 3-4 hours ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండదు ఈ పర్ఫ్యూమ్. దే నీడ్ టు వర్క్ ఆన్ దిస్, నీడ్ టు డూ సంథింగ్. మింట్ రూట్ ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్. ఇది కానీ కొంచెం లాంగ్ లాస్టింగ్ చేస్తే, కొంచెం ఒక 2 hours దీని ప్రొజెక్షన్ లాంగ్ లాస్టింగ్ చేస్తే, ప్రొజెక్షన్ ఇంకొక 1 hour, ½ hour పెంచగలిగితే దీన్ని తన్నేవాడు ఎవడు ఉండడు ఫ్రెష్ పర్ఫ్యూమ్స్లో. అంత ఫ్రెష్, వుడీ, వామ్గా ఉంటుంది కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ టైమ్. ఇఫ్ యూ లైక్ earthy, vetiver and very smoky perfumes, then this is the perfume for you. That's it. Next perfume, Orchard. ఇది కూడా వన్ ఆఫ్ ద నీష్ పర్ఫ్యూమ్స్కి సంబంధించిన రిక్రియేషన్. ఇది పర్ఫార్మ్స్ దే మార్లేకి సంబంధించిన పెర్సువస్, అది అలాంటి నీష్ పర్ఫ్యూమ్కి సంబంధించిన రిక్రియేషన్. ఆ బాటిల్ కూడా ఒరిజినల్ వచ్చేసి, ఒరిజినల్ బాటిల్ పర్ఫార్మ్స్ దే మార్లేది 50,000-60,000 పైన ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన బాటిల్స్ అన్నీ 50, 60, 70, 80 ఆ రేంజ్ పర్ఫ్యూమ్స్. సో అంత ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్కి సంబంధించిన రిక్రియేషన్స్ కూడా బాగానే ఉంటాయి. సో ఇది కూడా ఇందాక మీకు చూపించినట్టు మింట్ రూట్కి చూపించినట్టు ఇది కూడా ఒక ఫ్రెష్, సిట్రసీ, స్పైసీ, లిటిల్ బిట్ ఆఫ్ వుడీ, ఎర్తీ అండ్ యాంబరీ పర్ఫ్యూమ్. ఇది కూడా ఎలా ఉంటుందంటే, మనం ఒక క్రికెట్ గ్రౌండ్లో లేదంటే ఒక గోల్ఫ్ కోర్స్లో, ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్స్ అన్నిటికీ ఫ్రీ గోల్ఫ్ సెషన్ అని ఇస్తున్నారు కాబట్టి అక్కడ చాలామంది వెళ్తున్నారు, చాలామంది చూస్తున్న ఫోటోలు అన్నీ పెడుతున్నారు. గోల్ఫ్ సెషన్లో వెళ్ళి ఆడుతూ ఉంటే కింద మన కాళ్ళకి గ్రాస్ టచ్ అవుతూ ఉంటే ఒక ఫ్రెష్నెస్, చల్లటి గాలి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి గోల్ఫ్ కోర్స్లో, అటు నుంచి వచ్చే చల్లటి గాలి, కొంచెం వామ్ వెదర్, ఒక వైట్ టీషర్ట్ వేసుకొని ఒక బ్లూ జీన్స్ వేసి కొంచెం ఫ్రెష్నెస్ అని ఎలా ఉంటుందో అలాంటి మూమెంట్ని ఊహించుకుంటే, అలాంటి మూమెంట్లో ఎలాంటిదైతే మనకు స్మెల్ ఉంటే బాగుంటుందో అలాంటి స్మెల్ ఇది. పర్ఫార్మ్స్ దే మార్లేకి సంబంధించిన పెర్సువస్ రిక్రియేషన్ ఆర్చార్డ్. ఇట్ హ్యాస్ బెర్గమో, కొంచెం సిట్రస్ స్మెల్, గ్రేప్ ఫ్రూట్ అండ్ కాసేపు అయిపోయిన తర్వాత మిడిల్ నోట్స్లో వచ్చేసి దీనికి అగైన్ వెటివర్ ఉంటుంది, జెరేనియం ఉంటుంది. వెటివర్ అంటే తెలుసు కదా, ఇది ఉంటుంది. అండ్ డ్రై డౌన్లో టొంకా బీన్ అనేది మళ్ళీ మనకి ఆక్వాడిజో ప్రొఫోమోలో ఉంది టొంకా బీన్ డ్రై డౌన్లో, అందుకని అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో కూడా టొంకా బీన్ ఉంది అండ్ డ్రై వుడ్ ఉంది, కాశ్మీరీ వుడ్ ఉంది, వుడ్, యాంబర్, ఇలా టొంకా బీన్స్ లేదా ఎర్తీ స్మెల్ ఎక్కడెక్కడైతే వస్తుందో అవన్నీ డ్రై డౌన్లో బాగుంటాయి, చాలా బాగుంటాయి. కొంచెం వామ్ ఇస్తాయి. అలాంటి వామ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మరీ కోల్డ్ వెదర్లో కాకపోయినా కొంచెం ఒక కోల్డ్గా పర్లేదు, కొంచెం కోల్డ్గా ఉన్న వెదర్లో బాగుంటాయి. వామ్ వెదర్స్లో అయితే ఎక్స్ట్రీమ్లీ బాగుంటాయి. సిట్రస్ బ్లాస్ట్ ఉంది కాబట్టి ఇది కొంచెం సమ్మర్ పర్ఫ్యూమ్, సమ్మర్ సైడ్ లేదంటే స్ప్రింగ్ సీజన్ సైడ్ కొంచెం ఇట్స్ లీనింగ్ టువార్డ్స్ స్ప్రింగ్ ఆర్ సమ్మర్. యూ కెన్ వేర్ ఇట్ ఫర్ ఆఫీస్, నో ఇష్యూస్. ఆఫీస్కి వేసుకోవచ్చు. పార్టీస్ కూడా అవుట్డోర్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా కొన్నిసార్లు, పిక్నిక్స్కి కావచ్చు, అలాంటి వాటికి వేసుకోవచ్చు. అండ్ వెరీ గుడ్ పర్ఫ్యూమ్. ఇట్ స్మెల్స్ ఎలగెంట్, ఇట్ స్మెల్స్ రిచ్నెస్ ఉంది దీనిలో, ఎలిగెన్స్ ఉంది. డజంట్ స్మెల్ చీప్, ఏమాత్రం అనిపించదు. పీపుల్ విల్ ఆస్క్ యూ ఏంటి ఏం కొట్టుకున్నావు,
ఎందుకంటే ఫ్రెష్నెస్ ఉంది దీనిలో, జెరేనియం ఉంది, టొంకా బీన్ ఉంది, వుడ్ ఉంది, అర్తీ స్మెల్, డ్రై వుడ్ ఉంది. వెరీ గుడ్ పర్ఫ్యూమ్. దేవదారు వృక్షాలు అంటారు కదా, ఆ దేవదారు వృక్షాలని మొత్తం ఆ ఆకుల్ని నలిపి మిక్సీలో వేసి మొత్తం వేస్తే ఎలా వస్తుందో అలాంటి స్మెల్ కూడా ఉంది. వెరీ బ్యూటిఫుల్ స్మెల్. యా, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో దీస్ ఆర్ ద పర్ఫ్యూమ్స్. సుల్తాన్, మింట్ రూట్, డ్రాప్ ఆఫ్ డివైన్ అండ్ ఆర్చాడ్. మీ ప్రైస్ చెప్పలేదు కదా, ప్రైస్ వచ్చేసి వీటికి నేను 5 శాంపిల్స్ తెప్పించాను. 5 శాంపిల్స్ వాళ్ళు 2000 అలా తీసుకున్నారు. మేబీ యూ కెన్ నెగోషియేట్, ఐ డోంట్ నో. ఎందుకంటే ఇవి 10 mlకి సంబంధించిన 5 శాంపిల్స్, అరౌండ్ 2000 తీసుకున్నాడు. ఈ పర్ఫ్యూమ్స్ వచ్చేసి యూజువల్లీ 50 ml పర్ఫ్యూమ్స్, రేంజ్ 1500, 1600, 1700 ఆర్ 1300 ఆ రేంజ్లో ఉంటాయి. 13 to 18, 19, బిలో 2000, 1900 వరకు ఉంటాయి. 50 ml అంత ఉంటుంది. సో 100 ml బాటిల్స్ ఏం లేవు, 50 ml. యూ మే ఆస్క్ మీ, 2000, 2200, 2300 పెడితే మిడిల్ ఈస్ట్ పర్ఫ్యూమ్స్ వచ్చేస్తాయి కదా, ఇవి కొనడం ఎందుకు? 50 ml ఇది 1700, 1800 పెడుతుంది. క్వాలిటీ వేరు. నా దగ్గర మిడిల్ ఈస్టర్న్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, వస్తాయి చిన్నగా, ఒక్కొక్కటి రివ్యూ వస్తుంది, కంగారు పడద్దు. తాంబూమి, తాంబ చెప్తా. క్వాలిటీ వైజ్ ఇది ఈ హౌస్ని చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. కొన్ని హౌస్లు ఉన్నాయి, ఇంకొక హౌస్ ఉంది, అది కూడా చెప్తా తర్వాత, వేరే రివ్యూ పెడతా. కానీ అందులో అన్ని పర్ఫ్యూమ్స్ బాగాలేవు, కొన్నే బాగున్నాయి క్వాలిటీ వైజ్. ఇవి 4-5 తెప్పించాను నేను, ఇంకొకటి ఎటో మిస్ అయింది మేబీ. అన్ని బ్రహ్మాండమైన పర్ఫ్యూమ్స్. డెఫినెట్లీ ట్రై దిస్ వన్ సుల్తాన్. అసలు ఇలాంటి స్మెల్ మీరు ఊహించుండరు. ఇవైనా మీకు అక్కడ ఇక్కడ ఏదో తెలుస్తూనే బాగా తెలిసిన స్మెల్లే అనిపిస్తుంది, మింట్ రూట్ కానీ ఆర్చాడ్ కానీ. ఎందుకంటే బయట ఆడుకుంటూ ఉంటాం కాబట్టి మనం కొంచెం ఆ ఫ్రెష్నెస్ అది అనిపిస్తూ ఉంటుంది. బట్ దిస్ వన్ భాయ్ కహా సే లాయే హో ఏ పర్ఫ్యూమ్ కో భాయ్, యూ విల్ థ్యాంక్ మీ. అండ్ దిస్ వన్ డ్రాప్ ఆఫ్ డివైన్. విమెన్, ఇఫ్ యూ ఆర్ వాచింగ్, యూజ్ ఇట్. మెన్ కెన్ ఆల్సో యూజ్ ఇట్. నో ఇష్యూస్, నో వర్రీస్. అంత మంచి పర్ఫ్యూమ్, ఎలిగెంట్, ఫ్రెష్ కదా ఇది, రిచ్నెస్ ఉంది. నాట్ ఎ చీప్ పర్ఫ్యూమ్, వెరీ గుడ్ పర్ఫ్యూమ్. ఇట్స్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. దిస్ వన్ ఈజ్ ఫేవరెట్, బట్ ఐ లవ్ వేరింగ్ దిస్ వన్. మింట్ రూట్ చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. నాకు యూజువల్లీ ఫ్రెష్ పర్ఫ్యూమ్స్ చాలా ఇష్టం, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సినమన్ బేస్డ్ బాగా ఇష్టం. బట్ దిస్ వన్ యూజ్ ఇట్, దట్స్ ఇట్. దీనికి సంబంధించిన లింక్స్ అంటే ఆ హౌస్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ పెడతాను, అండ్ వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ ఏమన్నా దొరికితే అది కూడా పెడతాను. ఆర్డర్ చేయాలంటే చేయండి, బట్ డీకెంట్స్ మాత్రమే తెప్పించండి. నచ్చితేనే మనం పెద్ద బాటిల్కి వెళ్ళాలి. ఎందుకంటే నా దగ్గర కూడా 2-3 ఉన్నాయి. ఏదో ఊపులో కొనేసాం, ఆడు ఈడు చెప్పాడు బాగుందని చెప్పి కొనేసాం, తర్వాత అసలు దాన్ని మొహం చూసింది లేదు. వెరీ గుడ్, దట్స్ ఇట్. మరొక పర్ఫ్యూమ్తో మళ్ళీ ఎప్పుడు వస్తామో చూడలేదు, వస్తాం మేబీ ఒక 2-3 డేస్లో మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ, బాయ్.